పూజా ఖేత్కర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తప్పుడు అఫిడవిట్లతో ఐఏఎస్ అయిన ఆమె అరెస్టుకు రంగం సిద్ధమైంది. మరోవైపు పూజా తరహాలో ఇంకా ఎవరైనా అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లతో ఐఏఎస్లు అయ్యారా అనే విషయాన్ని ఆరాధిస్తున్నారు పోలీసులు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ప్రతిష్టను దెబ్బతీసిన మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ పూజా ఖేత్కర్ కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఫోర్జరీ పత్రాలు, తప్పుడు అఫిడవిట్ వ్యవహారంలో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం పూజా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆమె పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. పూజా ఖేత్కర్ వ్యవహారంతో యూపీఎస్సీలో అక్రమాల డొంకంతా కదులుతోంది. పూజా వ్యవహారంలో భాగంగా పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ కోర్టు. ఫోర్జరీ పత్రాల విషయంలో పూజాకు యూపీఎస్సీలో ఎవరైనా సాయం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేయాలని సూచించింది. పూజా తరహాలో ఇతర అభ్యర్థులు ఎవరైనా గతంలో రిజర్వేషన్ పొందారా అనే అంశాన్ని కూడా ఆరా తీయాలని ఆదేశించింది. పుణేలో ట్రైనీ సహాయ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడింది పూజా ఖేత్కర్. తనకు ఎర్రబుగ్గ కారు ఇవ్వాలని అధికారుల్ని డిమాండ్ చేసింది. వాళ్లు కుదరదనడంతో సొంత ఆడి కారుకు ఎర్రబుగ్గ అమర్చుకోవడంతో పాటు మహారాష్ట్ర శాసన్ అని రాయించింది. అక్కడితో ఆగకుండా వివిధ అంశాల్లో తన పరిధి దాటి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో దుమారం రేగింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఇంకోవైపు యూపీఎస్సీకి పూజా తప్పుడు అఫిడవిట్ సమర్పించారని తేలింది. దీంతో ఆమెను విధుల నుంచి తొలగించడంతో పాటు మరోసారి పరీక్షలు రాయకుండా ఆమెపై శాశ్వత నిషేధం విధించింది యూపీఎస్సీ. ఫోర్జరీ వ్యవహారంలో పూజా ఖేత్కర్ ని అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకపోవడంతో త్వరలోనే ఆమెను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.